सबको हमारा आदाब। ఈ మధ్యలో ఎలక్షన్ చేయడం వల్ల మనము కలవలేక చాలా దినాలైంది. ఇవాళ నా ప్రెస్ కాన్ఫరెన్స్ దేశ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి మీద నేను లెటర్ రాస్తున్నాను. ఆ లెటర్ కంటెంట్స్ మీకు తెలియజేస్తూ లెటర్ కాపీ కూడా మీకు హ్యాండ్ ఓవర్ చేస్తున్నాను. మీరు చూసినారు ఫేస్ ఎలక్షన్, పార్లమెంట్ ఎలక్షన్ మొదటి అయినప్పటి నుంచి ఫేజ్ 1, 2, 3, 4లో మెయిన్ ముద్ద దేశ ప్రగతి, అన్ఎంప్లాయ్మెంట్, అగ్రికల్చర్, ప్రొడక్ట్ అలాంటి అభివృద్ధి విషయంలో ఎక్కడ చర్చ జరగలే. మోదీ గారు అదే పాత హెచ్ఎంవి రికార్డ్ తిరగా రాగానే ముస్లిం రిజర్వేషన్ को मैंने खत्म कर दूंगा, మతపరమైన రిజర్వేషన్ను నేను తీసేస్తా అని ఎన్నోసార్లు చెప్పిన వల్ల నేను అమిత్ షాకు గతంలో లెటర్ కూడా రాసినాను. అమిత్ షా గారికి సుప్రీం కోర్టులో కూడా వాళ్ళ అడ్వకేట్ కూడా అడగడం జరిగింది. మీ అమిత్ షా గారు పబ్లిక్ మీటింగ్లో రిజర్వేషన్ గురించి మాట్లాడుతున్నారు, ఇది కరెక్ట్ కాదు, మ్యాటర్ ఈజ్ సబ్జుడిస్ ఉంది, సుప్రీం కోర్ట్ కాన్స్టిట్యూషన్ బెంచ్లో పెండింగ్ ఉంది. అయినా వరుసగా మోదీ గారు చెప్తూనే ఉన్నారు. అయితే నేను ఆలోచించి మోదీ గారికి లెటర్ రాస్తూ ఈ లెటర్లో అన్ని ఇస్తున్నాను. ఇది మతపరంగా రిజర్వేషన్ కాదు, ఇది సోషల్లీ, ఎడ్యుకేషనల్లీ అండ్ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్స్ వాళ్ళ గురించి ఇచ్చినాము. ముస్లిమ్స్లో అందరికీ లేదు, సయ్యద్కు లేదు, మొఘల్కు లేదు, పఠాన్కు లేదు, నవాయత్కు లేదు, షియాకు లేదు. అలాంటి 14 కమ్యూనిటీస్కే ఇచ్చినాం. మా దగ్గర 100 ఉన్నారు కమ్యూనిటీస్, అందులో ఓన్లీ 14లో అది ధోబీ అంటే వాషర్మెన్, ధోబీ, హజ్జాం, ఖసాబ్, హెయిర్ కటింగ్ అలాంటి బీద వాళ్ళు ఉన్న వాళ్ళకే ఈ రిజర్వేషన్ ఉంది. అది ఆటోమేటిక్ హిందూ సోదరులకు కూడా ఉంది. అదే ఏ మొత్తం ముస్లిమ్స్ కూడా ఇస్తున్నాం ఓన్లీ ఆ టైంకు. కానీ ఇద్దరు కూడా వృత్తి అదే, ధోబీ అంటే ధోబీ, ముస్లిం ధోబీ, హిందూ ధోబీ. దాని మీదనే సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. అందు గురించి నేను ఆయనకు స్పెసిఫిక్గా 5 పేజీలు అన్ని జీవోలతో ఎప్పుడెప్పుడు ఈ జీవో విషయంలో 1993, 94లో విజయభాస్కర్ రెడ్డి గారు జీవోఎంఎస్ నంబర్ 30 ద్వారా ఈ రిజర్వేషన్కు ప్రారంభం ఆడికెళ్ళి మొదలైంది. దాని తర్వాత ఈ జీవోస్ కూడా మీకు పెడుతున్నాను. జీవో 30లో ఇలా స్పెసిఫిక్ కమ్యూనిటీస్ పెట్టినారు. ముస్లిం, తెలగ, బలిజ, ఒంటరి ఇది పెట్టినారు. దాని తర్వాత జీవో 33లో కూడా 14 ముస్లిమ్స్లో ఎవరు అని పెట్టినారు, ఆల్ ముస్లిమ్స్కి లేదు. ఇవన్నీ కూడా చెప్పి మళ్ళీ ఒక దేశ ప్రధానమంత్రి 140 కోట్ల జనాభాకు ఒక ప్రధానమంత్రి నుండి ఆయన హిందూ ముస్లిం మాట్లాడుతూ ఉంటే మాకే సిగ్గు అనిపిస్తుంది. ఒక దేశ ప్రధానమంత్రి ఈ లెవెల్లో ఎందుకు మాట్లాడుతున్నారో బాబు. అందు గురించి నేను లెటర్లో మోదీ గారు మొత్తం డాక్యుమెంట్స్ పంపుతున్నాను. అసెంబ్లీలో బిల్ ఏం పాస్ అయింది, హైకోర్టులో మన 5 జడ్జెస్ బెంచ్ హైకోర్టు ఏమిచ్చింది, 7 జడ్జెస్ బెంచ్ ఏమిచ్చింది, సుప్రీంకోర్టు 3 జడ్జెస్ ఏమిచ్చినారు. ఇప్పుడు కాన్స్టిట్యూషన్ బెంచ్లో పెండింగ్ ఉంది. అది 2010 నుంచి ఇవాళ అంటే సుమారు 20 ఇయర్స్ నుంచి పెండింగ్లో ఉంది. ఇవాళ దాదాపు 20 లక్షల విద్యార్థులు ఉన్నత విద్యలో చదువుకొని వాళ్ళ బతుకులు మారినాయి. వాళ్ళు కూడా సమాజంలో సేవ చేసే పొజిషన్కి వచ్చినారు బికాస్ ఆఫ్ దిస్ రిజర్వేషన్. మీరు కేవలం రిజర్వేషన్తో వాళ్లకు ప్యానిక్ చేయకుండా అప్పర్ కాస్ట్కు మరి బీసీ కాస్ట్లలో కొట్లాడబెడుతున్నారు. నా లెటర్లో నేను డైరెక్ట్గా చెప్పినాను, అయ్యా మేము రిజర్వేషన్ ఇచ్చే ముందు 2004 కంటే ముందు మన స్టేట్లో బ్యాక్వర్డ్ క్లాస్కు 25% రిజర్వేషన్, ఎస్సీస్కు
16%, ఎస్టీస్కు 6%. దీన్ని బట్టితే టోటల్ 46% రిజర్వేషన్ ఉంది. 46% ఉంటే మేము 5 ఇచ్చినాం 2004లో, 51 అయింది. హైకోర్టు జస్టిస్ సుదర్శన్ రెడ్డి బెంచ్ ఏమన్నారంటే 50% కంటే మించొద్దు, మీరు 1% తగ్గించి మళ్ళీ చేంజ్ చేసుకొని రండి అంటే 1% తగ్గించి 5కు 4 చేస్తే 46+4 ఎవరిది, ఒక బీసీ సోదరుది కానీ, ఒక దళిత్ సోదరుది కానీ, ఒక ఎస్టీ సోదరుది కానీ, ఎవరిది కూడా ఒక రిజర్వేషన్ మేము ఎవరిని తీసుకోలేదు.